ఓం శ్రీమాత్రే నమః. హాయ్, హలో ఎవ్రీవన్. ఈరోజు నేను ఒక న్యూ టాపిక్ గురించి అందరితో షేర్ చేయాలనుకుంటున్నాను. అప్పటికే 2 మంత్స్ అయిపోయినాయి. స్కూల్స్ స్టార్ట్ అయ్యి పిల్లలు బిజీగా వెళ్తున్నారు. FA1, FA2 టెస్ట్ అని కూడా స్టార్ట్ అయిపోయినాయి. ఇంకొన్ని రోజులైతే మళ్ళీ PTMs అంటే పేరెంట్ టీచర్ మీట్ కూడా స్టార్ట్ అవుతుంది. సో, పేరెంట్ టీచర్ మీట్‌కొచ్చినప్పుడు మా టీచర్స్‌ని అంటే నేనొక టీచర్‌ని. గత 15 ఇయర్స్ నుంచి నేను టీచర్‌గా వర్క్ చేస్తున్నాను. సో, స్పెషల్‌గా మమ్మల్ని ప్రతి ఒక్క పేరెంట్ అడిగే ఒకటే క్వెషన్ ఏంటంటే, టీచర్ మా బాబు ఎల్‌కేజీ, యూకేజీలో ఉన్నప్పుడు బాగా చదివేవాడండి. అన్నిట్లో మంచి మార్క్స్ వచ్చేవి. ఇప్పుడు చూస్తే కొంచెం డల్ అయిపోయాడు. ఎందుకో అర్థమైతలేదు. మార్క్స్ కూడా బాగా తక్కువొస్తున్నాయి. హ్మ్. ఏం చెయ్యాలి? అంటే మీరు దాంట్లో ఇంప్రూవ్ చేయండి. ఫస్ట్‌లో చాలా యాక్టివ్‌గా ఉండేవాడు. ప్రతి విషయం మాట్లాడేవాళ్ళు. అన్నీ బాగా చేసేవాడు. కానీ ఏమవుతుందో అర్థమైతలేదు. పెద్దగా అయ్యే కొద్దికి వీడు మారిపోతున్నాడు. ఇగ మా చిన్నోడు చాలా బెటర్ అండి వీడికంటే. వాడెంత యాక్టివ్‌గా ఉంటున్నాడో. వాడిప్పుడు యూకేజీలో ఉన్నాడు. ఏ విషయమైనా సరే బాగా చెప్తాడు. వీడిని కంపేర్ చేస్తే వాడు చాలా యాక్టివ్‌గా ఉంటున్నాడు. వీడు కూడా అట్లనే ఉండేవాడు. కానీ సెకండ్ క్లాస్‌కొచ్చేసరికి లేకపోతే థర్డ్ క్లాస్‌కొచ్చేసరికి ఏమైతుందో అర్థం కావట్లేదు. వీడు డల్ అయిపోతున్నాడు. మాక్సిమం పేరెంట్స్, చాలా పేరెంట్స్ అనను గానీ మాక్సిమం పేరెంట్స్ కంప్లెయింట్ చేస్తూ ఉంటారు. మెయిన్ రీజన్ ఏంటంటే దీంట్లో నేను అబ్జర్వ్ చేసింది. సో, చైల్డ్ సైకాలజీ ప్రకారం ఏంటంటే మీరొక్కసారి ఆలోచించండి. మీకు ఫస్ట్ బేబీ ప్రతి పేరెంట్‌కి ఫస్ట్ బేబీ అనేది చాలా స్పెషల్ అనమాట. సో, ఫస్ట్ బేబీ పుట్టగానే వాడి మీద అందరి అటెన్షన్ వాడి మీదనే ఉంటుంది కదా! సో, ఇంట్లో ప్రతి ఫాదర్, మదర్, అమ్మమ్మ, నానమ్మ, తాతలు అందరూ వాని మీద అటెన్షన్ పెడతారు. సో, అట్లా ఒక 3 ఇయర్స్ లేదా 2 ఇయర్స్ అనుకోండి, 3 ఇయర్స్ అనుకోండి, లేదా 5 ఇయర్స్ అట్లా గడిచిపోతుంది. తర్వాత నెక్స్ట్ బేబీ, సెకండ్ బేబీ ఎప్పుడైతే వస్తాడో, మెల్లిమెల్లిగా ఏమైతదంటే, ఈ ఫస్ట్ బేబీ మీద కాన్సంట్రేషన్ అనేది తగ్గుతుంటది. సో, అప్పటినుంచి ఏమైతది, సెకండ్ బేబీ పుట్టినప్పుడు ఫస్ట్ బేబీని మనము కొంచెం గట్టిగా మాట్లాడడము, లేకపోతే తిట్టడము, అప్పుడప్పుడు కొంచెం గట్టిగా వాళ్ళని గదిరించడము, ఇటువంటివి ఎక్కువ చేస్తూ ఉంటాం. తర్వాత సో, వీళ్ళకేంటంటే సెకండ్ బేబీ పుట్టే టైంకి ఫస్ట్ బేబీకి మేబీ 3 ఇయర్స్ ఉంటాయి, 5 ఇయర్స్ ఉంటాయి కదా! ఆ 3 ఇయర్స్, 5 ఇయర్స్ బేబీకి ఏమీ అర్థం కాదు. ఫస్ట్‌లో పేరెంట్స్ నేనేం చేసినా ఏమనేవాళ్ళు కాదు. గారాబం చేసేవాళ్ళు. ఇప్పుడు తమ్ముడు రాగానే లేదా చెల్లెలు రాగానే నన్ను అస్సలు పట్టించుకోవట్లేదు. ఇలాంటి ఫీలింగ్స్ చాలా ఉంటాయండి. అంతే కాకుండా చాలా మటుకు పేరెంట్స్ ఏం చేస్తారంటే, చిన్న వాళ్ళతో కంపేర్ చేసి పెద్దవాళ్ళని తిడుతూ ఉంటారు. చూడు వాడెంత బాగా చదువుతున్నాడు, వాడెంత బాగుంటున్నాడు, నువ్వెందుకు ఇట్లా చేస్తున్నావు, నువ్వు ఇంత బాగుండేవాడివి కదా, ఎందుకిట్లా అని అంటూ ఉంటారు. ఆ కంపారిజన్ అస్సలు తట్టుకోలేరండి పిల్లలు. మీరు వేరే బయటి పిల్లలతో కంపారిజన్ చెయ్యకపోయినా, మీ ఇంట్లో పిల్లలతో కంపారిజన్ చేస్తున్నా కూడా వాళ్ళు తట్టుకోలేరు. సెకండ్ బేబీ వస్తున్నారని మీకు తెలుస్తుందో, ఫస్ట్ బేబీకి కౌన్సిలింగ్ ఇవ్వడం చాలా ఇంపార్టెంట్. వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పాలి. నాన్న సెకండ్ నీకు తమ్ముడో, చెల్లెలో వస్తుంది. సో, నువ్వు బాగా కేర్ తీసుకోవాలి. నువ్వు పెద్దగా అయిపోయావు. వాడిని నువ్వెంత కేర్ తీసుకోవాలి. వాడు చిన్న పిల్లోడు కదా! వాడికేం తెలీదు అని కొన్ని వీడియోస్ మన ఈ మధ్య యూట్యూబ్‌లో వీడియోస్ చూసుకుంటూ చూడమ్మా ఇంత చిన్నగా ఉంటాడు వాళ్ళకేం తెలీదు కదా! సో, నువ్వు హెల్ప్ చెయ్యాలి. సరేనా? నువ్వు గుడ్ బాయ్ కదా! నువ్వు చాలా ఇంటెలిజెంట్ కదా! నువ్వు వాడికి హెల్ప్ చెయ్యాలి అని వాళ్ళకి బేబీ పుట్టే ముందు కొంచెం కౌన్సిలింగ్ ఇస్తూ ఉండాలి. ఆ తర్వాత రెస్పాన్సిబిలిటీ వాళ్ళంతట వాళ్ళే తీసుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి గూడా చాలా ఇష్టం ఉంటుంది చిన్న పిల్లలంటే.
ఎవ్వరికైనా అండి పిల్లలకి చిన్న పిల్లలంటే ఇష్టం ఉండేవాళ్ళు ఎవ్వరూ ఉండరు. సొంత తమ్ముడు గానీ, చెల్లెలు కానీ పుడుతున్నాడంటే వాళ్ళు ఇంకా ఎక్కువ ప్రేమ చూపిస్తారు. సో, వాళ్ళకి ముందే కౌన్సెలింగ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. నేను ఈ రీసెంట్‌గా ఒక ఫ్యామిలీ ఫ్రెండ్ అనమాట. చాలా రోజుల తర్వాత వాళ్ళని నేను కలిసాను. ఫ్యామిలీ అంకుల్, ఆంటీ అంటే పేర్లు చెప్పను నేను. కాకపోతే మాకు తెలిసిన అంకుల్, ఆంటీ అనమాట. వాళ్ళకి ఇద్దరు అమ్మాయిలు. సో, పెద్దమ్మాయికి, చిన్నమ్మాయికి నేననుకుంటా ఒక 5, 6 ఇయర్స్ డిఫరెన్స్ ఉందనుకుంటా. పెద్దమ్మాయికి పెళ్ళయింది. ఒక కూతురు కూడా పుట్టింది. ఆ అమ్మాయికి ఒక 5 ఇయర్స్ ఉంటాయనుకుంటా. స్కూల్‌కెళ్తుంది. సో, ఆ అమ్మాయి వాళ్ళ అమ్మమ్మను ఎప్పుడూ ఒక క్వెషన్ అడిగేదంట. అదేంటంటే, "అమ్మమ్మ, నువ్వు అమ్మకెందుకు అక్కనియ్యలేదు?" అని అమ్మమ్మని అడిగేదంట. అలాగే వాళ్ళ అమ్మని కూడా ఏమడిగేదంటే, "అమ్మ, నాకు కూడా ఒక అక్కని ఇయ్యొచ్చు కదా నువ్వు. ఎందుకు నాకు అక్కని ఇయ్యలేదు?" అని అడిగిందంట. అంటే ఇక్కడ చూడండి పిల్లలు ఎంతగా అబ్జర్వ్ చేస్తున్నారనేది. అక్కడ ఏమైందంటే, పెద్దమ్మాయిని ప్రతిసారి "అమ్మ, నువ్వు పెద్దదానివి. నువ్వు అది చిన్నది. దానికి తెలీదు కదా! నువ్వు అది చెయ్యి, నువ్వు ఇది చెయ్యి" అని పెద్దవాళ్ళకి పనులు చెప్పడం. "చిన్నది కదా! అది దానికెందుకులే పని చెప్తావు. నీకు తెలుసు కదా! నువ్వు చేసేయి" అని అట్లా చేయడము. అట్లా ఏమైందంటే పెద్దమ్మాయి అన్ని పనులు నేర్చుకుంది. తను వంట వండుతుంది, అన్నీ చూసుకుంటుంది. షాపింగ్ కానీ ప్రతి ఒక్కటి చేస్తుంది. ఎట్ ద సేమ్ టైమ్ తను జాబ్ గూడా చేస్తుంది. కానీ చిన్నమ్మాయి ఏంటంటే చిన్నది, చిన్నది, చిన్నది అనుకుంటూ ఇప్పుడు ఆ అమ్మాయికి 25 ఇయర్స్. ఇప్పుడు కూడా ఆ అమ్మాయి ఇంట్లో ఏ పని చెయ్యదు. తనకి ఏది తెలీదు. సో, ఈ పెద్దమ్మాయి కూతురు ఎవరైతే ఉన్నారో, ఆ అమ్మాయి ఇదన్నీ అబ్జర్వ్ చేస్తుంది. ఆ అమ్మాయి మైండ్‌లో ఏం పడిపోయిందంటే, పెద్దవాళ్ళే అన్ని పనులు చేస్తారు. అక్కలు లేదా అన్నలు అందరు అన్ని పనులు చేస్తారు. చెల్లెళ్ళు ఏం పనులు చెయ్యొద్దు. అది రూల్ కావచ్చు. సో, మనకు అక్కలు ఉంటే పనంతా వాళ్ళు చేసేస్తారు. మనం చాలా ఆరాంగా రెస్ట్ తీసుకోవచ్చు. చూడు పిన్ని ఎంత మంచి రెస్ట్ తీసుకుంటుందో. తను ఆఫీస్‌కెళ్ళి రాంగానే అందరూ వెళ్ళి, "ఏంటమ్మా అలసిపోయినావా? తినురా, అదిరా" అని చెప్పడము. పళ్ళెంలో అన్నం పెట్టి అంటే ముద్దలు కలిపి అమ్మాయికి తినిపించడము. ఇదన్నీ ఆ అమ్మాయి గమనిస్తుంది. ఆ అమ్మాయి మనసులో అట్లా పడిపోయింది. ఇద్దరు పిల్లల మీద పేరెంట్స్‌కి ప్రేమ ఉంటుంది. అది కాదు అని ఎవరు అనలేరు. కానీ చిన్న చిన్న పిల్లల మనసులో ఇది పడిపోతే అది మనం వాళ్ళకి ఎలా అని ఎక్స్‌ప్లెయిన్ చేయగలం? సో, మరి దీనికేంటి సొల్యూషన్? ఎట్లా? 5 ఇయర్స్ వరకి వాళ్ళని బాగా గారాబంగా పెంచాలి. వాళ్ళని ఏది అడిగినా సరే వాళ్ళకి మెత్తగా చెప్పాలి. 5 ఇయర్స్ తర్వాత వాళ్ళకి చిన్న చిన్నగా పనులు చెప్పడం స్టార్ట్ చేయాలి. వాళ్ళకి చాలా నెమ్మదిగా అర్థమయ్యేటట్టు కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్, స్కూల్‌కి వెళ్తుంది అంటే తన వాటర్ బాటిల్ తను ఫిల్ చేసుకోవాలి. తన స్కూల్ బ్యాగ్ అరేంజ్ చేసి పెట్టుకోవాలి. తన షూస్ తను వేసుకోవాలి. స్కూల్ నుంచి రాగానే షూస్ విప్పి వాటి ప్లేస్‌లో పెట్టాలి. ఇటువంటివన్నీ ఫస్ట్ ఏంటంటే పేరెంట్స్ చేయాలి. ఫాదర్ కానీ, మదర్ కానీ. "చూడు నాన్న, నేను షూస్ ఇప్పాను కదా! ఆఫీస్ నుంచి వచ్చాను కదా! నేను షూస్ ఇప్పి కరెక్ట్‌గా పెడుతున్నాను. నువ్వు కూడా అలా పెట్టు" అంటే వాళ్ళు ఇమ్మీడియేట్‌గా చేస్తారండి. పిల్లలు మనల్ని చూసే వాళ్ళు నేర్చుకుంటారు. ఎవ్వరిని చూసి వాళ్ళు ఏవి నేర్చుకోరు. వాళ్ళకి ఫస్ట్ టీచర్ అనేది పేరెంట్సే. సో, పేరెంట్స్‌ని చూసే అన్నీ నేర్చుకుంటారు. అందుకే ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే, మగపిల్లలు, ఆడపిల్లలనేది తేడా ఉండొద్దు. పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళనేది కూడా తేడా ఉండొద్దు. సపోజ్ పెద్దవాళ్ళకి మీరు ఒక ఏజ్ వచ్చిన తర్వాత కొన్ని పనులు ఎట్లాగైతే వాళ్ళతో చేయిస్తారో, అదే చిన్న వాళ్ళకి కూడా ఆ ఏజ్ వచ్చినంక సేమ్ ఏజ్‌లో వాళ్ళకి కూడా అలానే పనులు చెప్పడం స్టార్ట్ చేయాలి. తర్వాత ఇద్దరికీ ఈక్వల్‌గా పనులివ్వడం స్టార్ట్ చేయాలి. అప్పుడు ఇద్దరూ ఈక్వలే అనే ఫీలింగ్ పిల్లల మనసులో పడిపోతుంది. చిన్న పిల్లల మనసులో నన్ను తక్కువ చేసి చూస్తున్నారు, వాళ్ళని ఎక్కువ చేసి చూస్తున్నారు అని ఫీలింగ్ పడిపోతే, అది మనసులో నుంచి పోవడం అనేది చాలా కష్టమవుతుందండి. పోనీ ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాను కదా! మా
ఫ్యామిలీ, ఫ్రెండ్స్, వాళ్ళ పిల్లలు ఇట్లా పెద్దమ్మాయి అన్ని పనులు చేస్తుంది, చిన్నమ్మాయి ఏ పని చేయదు అనేసి. మేబీ వాళ్ళకు లేకపోవచ్చు ఆ ఫీలింగ్స్. పెద్దమ్మాయికి అలా ఫీల్ కాకపోవచ్చు. ఏముందిలే చెల్లెలే కదా, నేనే కదా చేస్తానులే అని వాళ్ళు ఫీల్ కాకపోవచ్చు. కానీ ఇక్కడ చూసారా, ఆ పెద్దమ్మాయి వాళ్ళ అమ్మాయి ఆ చేంజ్ అనేది గమనించింది. తనకెన్ని డౌట్స్ వచ్చాయి. అమ్మ నాకు అక్కనియ్యొచ్చు కదా అని వాళ్ళ అమ్మని అడిగింది. అమ్మమ్మ మా అమ్మకి ఎందుకు నువ్వు అక్కనివ్వలేదు అని వాళ్ళ అమ్మమ్మని కూడా అడిగింది. అంటే పిల్లల మనసులో పిల్లలు ఎలా ఆలోచిస్తున్నారో చూడండి. అంటే తమ్ముడు కానీ, చెల్లెలు గానీ ఏదన్నా తప్పు చేసినా, లేకపోతే ఇద్దరి మధ్యలో గొడవలున్నా ఫస్ట్ మనం ఏం చేస్తామంటే పెద్దవాళ్ళని తిడతాం. "అరె! నీకు తెలీదా? వాడు చిన్నోడు. నీకేం తెలుసు? నువ్వు పెద్దదానివి కదా! నువ్వు పెద్దవాడివి కదా!" అని తిడుతుంటాం. అప్పుడు పెద్దవాళ్ళు ఏంటంటే ఏది జరిగినా సరే నేను పెద్దవాళ్ళని కాబట్టి నేనే తగ్గాలి. తమ్ముడు కానీ, చెల్లెలు కానీ వాళ్ళు తగ్గరు అనేసి వాళ్ళ లోపల అనుకోవడం బట్టి వాడు ప్రతిదానికి ఏదన్నా ప్రాబ్లమ్ ఉన్నా బయటికి చెప్పకపోవడము, మనసులో పెట్టుకోవడం. ఎందుకంటే నేను పెద్దవాడిని, నేను కంప్లెయింట్ చేయొద్దు అనే ఫీలింగ్ వాడికొస్తది. చిన్న వాళ్ళకేంటంటే, వాళ్ళు ఏ తప్పు చేసినా సరే నన్నేం అనరు. నేను అన్నయ్య కొట్లాడినా, దాంట్లో నా తప్పు ఉన్నా సరే, అన్నయ్యని తిడతారు కానీ నన్ను తిట్టరు. సో, నేను ఏ తప్పు చెయ్యొచ్చా? నేను అన్ని తప్పులు చెయ్యొచ్చనమాట అని ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది చిన్న వాళ్ళలో కూడా డెవలప్ అవుతుంది. సో, ఈ రెండు కూడా అంత మంచివి కావు అనేది నా ఉద్దేశ్యం. చిన్నవాళ్ళలో ఓవర్ కాన్ఫిడెన్స్ పెరిగిపోయిందనుకోండి, అది మనం తగ్గించడం చాలా కష్టమవుతుంది. అదే ఓవర్ కాన్ఫిడెన్స్‌తోన వాడు ఏ తప్పైనా చెయ్యొచ్చనే ఫీలింగ్ వాళ్ళలో పెరుగుతుంది. అది మనం పెరగకుండా చూసుకోవాలి. ఎట్ ద సేమ్ టైమ్ పెద్దవాళ్ళలో కూడా కాన్ఫిడెన్స్ తగ్గొద్దు. ఇక్కడ ఇంకొక విషయం, పెద్ద, చిన్న అనే తేడా లేదండి. కొన్నిసార్లు ఏమవుతదంటే, చిన్న పిల్లలే కొంచెము వెనకబడి ఉండొచ్చు. చదువులో కానీ, యాక్టివ్‌నెస్‌లో కానీ వెనకబడి ఉండొచ్చు. అప్పుడేం చేస్తారంటే, చిన్నవాళ్ళని పెద్దవాళ్ళతో పోల్చి అంటుంటారు. "అరే చూడురా, అన్న చూడు ఎంత చదువుతున్నాడు, నువ్వెందుకు చదవట్లేదు? లేకపోతే అక్క చూడు ఎంత చదువుతుంది, నువ్వెందుకు చదవట్లేదు?" ఇలా కూడా కంపేర్ చేస్తారు. సో, ఏ విషయంలోనైనా సరే అండి, ఇంట్లో అన్న తమ్ములు, అక్క చెల్లెళ్ళు, లేకపోతే అక్క తమ్ముళ్ళు, హ్మ్, అన్న చెల్లెళ్ళు మధ్యలో ఈ కంపారిజన్ అనేది అస్సలు ఉండకూడదండి. ఇది అయితే నేను ఖచ్చితంగా చెప్పగలను. ఇలా ఎప్పుడైతే కంపారిజన్ చేస్తామో ఒకరిలో కాన్ఫిడెన్స్ విపరీతంగా అంటే ఓవర్ కాన్ఫిడెంట్ అవుతారు. ఇంకొకరిలో కాన్ఫిడెన్స్ అనేది తగ్గుతుంది. ఇది పిల్లల్లో అంత మంచిది కాదు. ఇప్పుడు ఉన్న కాంపిటీషన్‌కి పిల్లలు ధైర్యంగా మాట్లాడగలగాలి, కాన్ఫిడెంట్‌గా మాట్లాడగలగాలి. ఎగ్జామ్ టైంలో కూడా వాళ్ళు కాన్ఫిడెంట్‌గా రాయగలగాలి. ఎప్పుడూ కూడా ఇద్దరి మధ్యలో కంపారిజన్ అనేది అస్సలు ఉండకూడదు. ఇది నేను అనుకుంటున్నాను. సో, మీరు ఈ విషయంలో ఏమంటారనేది కింద కామెంట్‌లో పెట్టండి. సరేనా? సో, నెక్స్ట్ టాపిక్ ఏంటనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అప్పటి వరకి బాయ్. ఈ వీడియో మీకు నచ్చితే అందరూ లైక్ చేసి షేర్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బెల్ ఐకాన్ కూడా నొక్కడం మర్చిపోకండి. ఓకే దెన్ బాయ్.